అలాగే గురుగారు మంచి వివరణ ఇచ్చారు. గురుగారు మీరు తిథిల గురించి వివరిస్తున్నారు, దాని గురించి పోయిన ఎపిసోడ్ లో కూడా అందులో మనం పోయిన వారం చతుర్దశి అంటే చతుర్దశి అనగా పౌర్ణానికి కానీ అమావాస్యకు ముందు రోజు వచ్చే తిథి. ఆ చతుర్దశి రోజున ఏంటంటే మనకి అది అభిచారక తిథి. అంటే మనకి వ్యవహారికంగా మనం ఎవరైనా వేధిస్తున్నారు మానసికంగా కానీ శారీరకంగా కానీ, లేదా మీరు ఒక ఉద్యోగంలో కొలువై ఉన్నారు, మీకు రావాల్సిన లబ్ధిని కానీ లేదా మీరు వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనుకుంటున్నారు, అంటే బదలాయించుకోవాలనుకుంటున్నారు, అంటే మీ బదలాయింపుని వాడు ఆపుతున్నాడు, లేదా మీకు రావాల్సిన భుక్తిని లేదా మీకు కావాల్సిన ముక్తిని వాడు అడ్డుకుంటున్నాడు, మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడు అనుకున్నప్పుడు ఏంటంటే ఈ చతుర్దశి తిథి రోజున దుర్గాదేవి గుడికి వెళ్ళి మన యొక్క సమస్యను తెలుసుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ మనం ఎవరి వల్ల పీడింపబడుతున్నాము, ఎవరి వల్ల మనకి క్లేశానికి గురవుతున్నాము ఆ వ్యక్తిని తలుచుకుంటూ అక్కడ ఏదైనా నారికేళం కానీ కొబ్బరికాయ కానీ లేదా గుమ్మడికాయ కానీ కొట్టేసి ఆ అమ్మవారి సన్నిధిలో మన సమస్యను పెట్టొస్తే మనకి కనీసం ఒక వారం రోజుల లోపల, అంటే కనీసం వారం అనేది గడువు అధికమే, వారం కూడా పట్టదు. మనకి ఎవరి వల్ల అయితే మనం క్లేశానికి గురవుతున్నామో ఆ వ్యక్తి మన నుంచి, అంటే ఆ క్లేశాల నుంచి మనం దూరం అవుతాం, అంటే సమస్యల నుంచి బయటపడతాం. కాబట్టి చతుర్దశి అనేది చాలా పవర్ఫుల్. అంతే ఇదిగా నవమి తిథి కూడా అదే రకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి చతుర్దశి తిథి అనేది మనని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని తలుచుకుంటూ ఆ పూజ చేసుకుంటే ఆ ఇబ్బందులు వాళ్ళ వల్ల మనకి రాకుండా తొలగిపోతే వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు, వాళ్ళకి ఇంకా ఆ తల్లి ఆగ్రహానికి ఖచ్చితంగా గురవుతారు. అది ఇంకా చివరిది వచ్చేసరికి అమావాస్య లేదా పౌర్ణమి. ఈ అమావాస్య గడి అనేది బహుళపక్షము రిక్తతిథి, సంపూర్ణంగా చంద్రకళలు శూన్యమైపోతాయి. పౌర్ణమి అనగా సంపూర్ణంగా వృద్ధి చంద్రుడు, అంటే పూర్ణచంద్రుడు శుభుడు. ఈ అమావాస్య కానీ పౌర్ణమి కానీ పితృదేవతల అధిపతులు. అంటే ఈ అమావాస్య రోజున కానివ్వండి పౌర్ణమి రోజున కానివ్వండి మిట్ట మధ్యాహ్నం 12 గంటలో మన యొక్క పూర్వీకులు అంటే తాత ముత్తాతలు కానివ్వండి పెద్ద పితృదేవతలను స్మరించుకొని వారికి తోచినంత నైవేద్యం పెట్టడం కానీ, లేదా మధ్యాహ్నం 12 గంటలో ఎక్కడన్నా బయటికి వెళ్ళి మన చేతనంత అన్నదానం చేయడం వల్ల వాళ్ళ ఆశీర్వాదానికి వాళ్ళ అనుగ్రహానికి పాత్రలు